నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు. మ్యారేజ్ కి సంబంధించిన వీడియోస్ ఇప్పటివరకు మనం ఎన్నో చేసాం. సో మ్యారేజ్ కి సంబంధించిన సిరీస్ లో ఇది 9th సిరీస్ సార్ తో చేయబోతున్నాము. సార్ ని కొత్త విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక మ్యారేజ్ చేసుకునే ముందు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇటు 7 తరాలు చూస్ చేస్తారు అని అంటారు. కానీ కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత 1 మంత్కి 3 మంత్స్కే డివోర్స్ తీసుకోవడం చాలా మందిని చూస్తూ ఉన్నాము. సో ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవాలి, వాళ్ళతో బాగుండాలి లైఫ్ అంటే అసలు ఒక లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకోవాలి సార్? ఒకసారి తెలియజేస్తారా? డెఫినెట్గా అండి. ఒక బెస్ట్ పేరెంట్స్గా వెళ్ళాలి అంటే అసలు ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో ప్రతి ఒక్కరూ కూడా మ్యారేజ్ని ఎలా మనం ఎంచుకొని లైఫ్ పార్ట్నర్ని ముందుకెళ్ళాలి, తద్వారా ఒక మంచి సంతానాన్ని మనం ఎలా పొందాలి, హ్యాపీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఇది చూద్దామండి. జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనకి ఇప్పుడు ఎంత స్పీడ్ యుగమైనా మనకి మన యొక్క దైనందిక జీవితంలో మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నప్పటికీ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఉన్న విషయాలకి దూరంగా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఉన్న విషయాలంటే ఏంటంటే అసలు మనం ఎవరం, మనం ఫస్ట్ ఏంటంటే మనుషులం. మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే పేరెంట్స్ చూసిన సంబంధం ఎలానో అలా కట్నం కోసమో ఇంకా దేనికోసమో అయిన వాళ్ళనో సో అలా చేసేసుకుంటూ ఉన్నారు. చేసుకున్న తర్వాత ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఎక్కువ తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మంచి పరిష్కారం డెఫినెట్గా ఫస్ట్ ఏంటంటే మనం మనుషులం, ఇది మనం గుర్తించాలి. అంటే మనం ఒక మెదడు ఉన్న జంతువు ఎవరంటే ఈ ప్రపంచంలో మనిషి. అంటే మనకి ఆలోచించేటువంటి పరిజ్ఞానము ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు అనుగుణంగా అన్వయించుకొని ముందుకెళ్ళగలుగుతాం. ఇందులో మన పెద్దవాళ్ళు చూస్తే, మన పేరెంట్స్ చూస్తే కొంతమంది చదువు లేక కావచ్చు, కొంతమందికి వనరులు కూడా ఎక్కువగా లేక కావచ్చు, మనకి సరైనటువంటి సఫిషియెంట్ లైఫ్ని వాళ్ళు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే మన సంతానానికి మనం ఇలా ఉండకూడదు, మనం ఒక బెస్ట్ లైఫ్ని బెస్ట్ ఫ్యూచర్ని ఇవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి, ఇది మనకి మ్యారేజ్ దగ్గర నుంచే స్టాండర్డ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా మ్యారేజ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అంటారు, ఇది నిజమే. మనం ఎలా చేసుకోవాలి దీన్ని అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనల్ని మనము ఎవరికి వారే ఫస్ట్ పర్ఫెక్ట్నెస్ తెచ్చుకోవాలి, ఎవరికి వారే పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? ఇక్కడ మనము అంటే ఎవరు? మనము అంటే ఇప్పుడు నేను అంటే ఎవరు? నేను, నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్, నా మ్యారేజీ డేటు, నా లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, నా యొక్క చిల్డ్రన్స్ డేట్ ఆఫ్ బర్త్. అంటే పర్సన్, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? పర్సన్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజీ డేట్, లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, చిల్డ్రన్స్ డేట్ ఆఫ్ బర్త్. ఇదేనండి, ఇంతకంటే ఏం లేదు. మనిషి అంటే ఇది. దీన్ని ఫస్ట్ గుర్తించాలి. మనం గుర్తించినప్పుడు ఫస్ట్ ఈ పర్సన్గా ఉన్నప్పుడు మన నేమ్ ఏంటో చూసుకోవాలి. ఈ మన నేమ్ చూసుకోవటంలో మన పెద్దవాళ్ళు చెప్పారని కానీ, లేదా మనకున్న ఆచారాలు చెప్తున్నాయని కానీ ఏదో ఒక నేము కాకుండా సైంటిఫిక్గా మన నేము మన మీద ఒక మంత్రంలా పనిచేస్తుంది అనే స్పృహతో ఒక పర్ఫెక్ట్ నేముతో మనం ముందుకు వెళ్ళినప్పుడే మనకి ఎప్పుడు ఏ వయసులో ఏమి జరగాలో అది జరుగుతుంది. అలాగే వివాహం కూడా ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది. ఇది ఫస్ట్ చేయాల్సింది ఎవరైనా. ఒకవేళ ఇప్పటికే ఇది గనక మినహాయింపు వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మన యొక్క మ్యారేజ్ సిరీస్లో ఉన్న ఈ 9 సిరీస్ చూస్తే చాలు, వారికి సరైనటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. ఇక రెండోది ఏం చూడాలి? వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్లో వారేమన్నా దురదృష్ట సంతాన డేట్లో పుట్టారా, వారి యొక్క ప్యాటర్న్లో ఏమైనా డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, ఏమైనా కూల్ నెంబర్సు వీక్ నెంబర్సు ఉన్నాయా, లేకుంటే మ్యారేజీ లేట్ అవ్వడానికి అవసరమైనటువంటి 3, 6, 8, 9లో ఏవైనా 2 ఉన్నాయా, ఇది చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్లో. ఇది చూసుకొని అలా ఉంటే
దాన్ని బట్టి ఏం చేయాలి, స్టెప్ ఎలా తీసుకోవాలి బిఫోర్ మ్యారేజ్ అనే దానికి మీరు వెళ్ళాలి. ఇక మూడో పాయింట్ మ్యారేజ్. మరి మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు సరైన మ్యారేజ్ డేట్ ఏంటి, మనకి ఆచారపరంగా ఏంటి, అది ఎందుకు రైట్ కాదు, మనకు రైట్ తీసుకోవాలంటే మ్యారేజ్ డేట్ కాంబినేషన్లో ఏవేవి ఉండకూడదు, ఏ కాంబినేషన్ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్లో గమనించాలి, తెలుసుకోవాలి. ఇక లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడికి వచ్చరికి ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం చదువు ద్వారా, జాబ్ సెర్చింగ్ ద్వారా వయసు ఎక్కువ అవ్వటం వల్ల కావచ్చు, వయసు దాటిపోవటం వల్ల కావచ్చు, రాజీ ధోరణకు వస్తున్నాం, ఎవరో ఒకరులే అనే ధోరణకు వస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం కొత్త జనరేషన్కి మనమే కారణం అవుతాం రేపు. ఇప్పుడు మన లైఫ్ ఆల్రెడీ 30-35 ఉంటే ఆల్మోస్ట్ అయిపోయినట్లు. ఇప్పుడు ఆ యొక్క దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వటం అనేది కొత్త ఫ్యూచర్కి మనం ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుంది. అందుకని ఏంటంటే ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏమన్నా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి, మనం చెప్పుకున్నాం ఈ యొక్క మ్యారేజ్ సిరీస్లో 9 ఇప్పటివరకున్న 9లో చెప్పుకున్నాం, మనం 8 + ఇది 1 9లో చెప్పుకున్నాం. ఏంటది, లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండకూడదు, అతను దురదృష్ట సంతానమై ఉండకూడదు, తర్వాత మీకు మ్యాచ్ కానీ డెస్టినీ ఉండకూడదు. మనం దానికి 8th సిరీస్ అనుకుంటా, 8th సిరీస్లో ఒక టేబుల్ కూడా ఇచ్చాం. మేలు ఏ డెస్టినీలో పుట్టుండాలి, ఫిమేల్ ఏ డెస్టినీలో పుట్టుండాలి, అప్పుడే వారిద్దరి మధ్య బాగుంటుంది అని. అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది కూడా చూసుకోవాలి. అవన్నీ చూసుకొని పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేసుకోవాలి. మరి అలా డిసైడ్ అయిన తర్వాత మనకి మ్యారేజ్ డేట్ కూడా మనం బెటర్గా చూసుకున్నాం, లైఫ్ పార్ట్నర్ బెటర్గా చూసుకున్నాం. ఇక చిల్డ్రన్స్ వచ్చేసరికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి గోల్డెన్ నేమ్ను కనుక మనం ఇవ్వగలిగితే 14 డైమెన్షన్స్లో వారి లైఫ్, మన యొక్క ఆర్థిక పరిస్థితి అన్నీ బాగుండి వారి యొక్క ఫ్యూచర్కి బాగా అది ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ కూడా ఎలా చూడాలి, మనము ఒక సిస్టమాటిక్ పద్ధతిలో అప్డేట్ వెర్షన్లో చూడాలి. ఇవి చూసిన తర్వాత ఇంతటితో మన బాధ్యత ఆగిపోదు. ఏం చేస్తున్నాం మనం, ఇంతలో చూసుకొని ఇక వేటలో పడుతున్నాం. ఏం వేట, డబ్బు సంపాదన వేట. ఆ డబ్బు సంపాదించి పిల్లలకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాం. తప్పండి. ఇక్కడి నుంచి మీరు ఒక బెస్ట్ పేరెంట్స్గా ఉండేది ఏంటంటే పిల్లలకి కొంత టైము కేటాయిస్తున్నామా లేదా, దీన్ని విస్మరిస్తున్నాం మనం. ఒక రకంగా యండమూరి వీరేంద్రనాథ్ గారు తన యొక్క పిల్లల్ని ఎలా పెంచాలి అని ఒక బుక్లో చెప్తారు. ఏం చెప్తారు, పిల్లల్ని పేరెంట్స్ ఒక సిబిఐ ఆఫీసర్ ఎలా చూస్తారో నేరస్తుల్ని అలా చూడాలి. అది ప్రేమ. ఏంటది, మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్కూల్లో ఏం జరిగిందో మనతో చెప్పే ధైర్యం చేయలేరు. వారి బ్యాగు, వారి బుక్స్ చూస్తే అందులో ఉంటుంది. ఇది అనుమానంగా చూడకూడదు, ప్రేమతో చూడాలి. అలాగే మన పిల్లల యొక్క ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వాలి. పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని మనం వదిలేయకూడదు. వాళ్ళని ఫ్యామిలీలోకి పిలవాలి, మన పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీలోకి పిలవాలి. ఇలాంటి కేర్ తీసుకోవాలి. ఇలాంటి కేర్ ఎప్పుడు తీసుకుంటాము, పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉండి, పేరెంట్స్ యొక్క నేములో బ్యాడ్ నెంబర్స్ లేకపోతే, పేరెంట్స్ చేసుకున్న మ్యారేజ్ డేట్లో కూడా బ్యాడ్ మ్యారేజ్ కాంబినేషన్ కాకపోతే మాత్రమే పిల్లల మీద ఆ కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ బ్యాడ్గా ఉన్నాయో పిల్లల మీద మనం ఆ కేర్ తీసుకోలేం. తద్వారా ఏమవుతుంది, సొసైటీకి మనం మంచి జనరేషన్ని ఇవ్వలేము. ఇప్పుడు చూసినట్లయితే మొన్న రీసెంట్గా మనం కర్నూలు బస్సు దుర్ఘటన చూసాం. ఏంటది, ఎప్పుడో 12 గంటలప్పుడు 1 గంటప్పుడు ఒక అబ్బాయి వచ్చి బాగా డ్రింక్ చేసి పెట్రోల్ బంకులో చూసాం, ఒక్క చేత్తో బండిని తిప్పేసి వెళ్ళి చచ్చి కూర్చున్నాడు. దీనికి కారణం ఆ అబ్బాయి కాదు, ఆ అబ్బాయి నేములో ఉన్న బ్యాడ్ నెంబర్స్. ఆ అబ్బాయి నేమ్ కూడా ఎస్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఉన్నటువంటి బ్యాడ్ నెంబర్స్, ఇవన్నీ ఏకమై ఏమైంది, ఆ అబ్బాయి అలా అవ్వడానికి కారణమైంది. తద్వారా ఏమైంది, 19 మందో 20 మందో సజీవ దహనం అయ్యారు. అంటే ఒక వ్యక్తి పేరులో గనక బ్యాడ్ నెంబర్స్ ఉంటే, ఆ వ్యక్తి పేరెంట్స్లో గనక బ్యాడ్ నెంబర్స్ గనక ఉంటే, వాళ్ళు కేర్ తీసుకోపోతే ఈ యొక్క జనరేషన్ మనము చంపుకు తినాల్సిందే తప్ప ఒక మంచి ఫ్యూచర్ని ఇవ్వలేము. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇలా కపుల్స్గా
అవ్వాలనుకుంటున్నారో, ఇలా మ్యారేజ్ ద్వారా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే వారి యొక్క మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, వారి యొక్క చిల్డ్రన్స్ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది, సొసైటీకి మంచి సంతానాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది. తప్పకుండా సార్, బెస్ట్ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడం ఎలా అని ఎంతో చక్కగా క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.